ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఏంటి సార్ చిన్న గొయ్య అన్నారు, ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద నొయ్య కనబడుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు. టింపు, బిందు, ఇంకా ఒక అబ్బాయి, మొత్తం 3 పిల్లలు ఇక్కడ ఉండాలి. మా ఫ్రెండ్ ఈ గొయ్యలోనే పడిపోయాడు, తొందరగా కాపాడండి సార్ అని ఏడ్చారు. ఇప్పుడంతా ఏమయ్యారో ఏంటో తెలియట్లేదు. మీ మొహం చూస్తే హెల్ప్ చేస్తారని వాళ్ళకు అనిపించట్లేదేమో సార్. అందుకే వాళ్ళే గొయ్య తవ్వి ఆ పిల్లల్ని బయటకు తీసి ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటారు. ఆపరా ఆపరా, ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే ఆ ఏటి చేస్తారు నా గాలం. అది కాదురా, వాళ్ళు చిన్నపిల్లలు, చిన్న తాడు కూడా లేకుండా ఆ పిల్లల్ని లోపల నుంచి ఎలా కాపాడారంటావు? అది పాయింటే. ఒకవేళ ఎలాగోలా కాపాడినా ఈ అడవి నుంచి బయటపడేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. వావ్, పోలీస్ అంటే మీలా ఉండాలి. పోలీసా బొక్క? ఈ అడవిలో ఆ పిల్లలకి ఏమైనా అయిందంటే ఈడి జాబ్ పోయిద్దని ఈడి భయం ఈడిది. సరే పదండి, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు, వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. అంటే ఇప్పుడు ఆ పిల్లలు దొరికేదాకా మమ్మ ఇంటికి వెళ్ళారనమాట. ఏంట్రా అంటున్నావు? అంటే ఆ పిల్లలందరూ దొరికేదాకా మనందరం ఇంటికి వెళ్ళాం కదా అంటున్నా. ఇంటికి కాదు, అసలు వాళ్ళందరూ దొరికేంత వరకు పచ్చి మంచిని కూడా తాగనివ్వను. పదండి. ఈ బంటిగాడు టాయిలెట్ కి వెళ్ళొస్తా అని వెళ్ళాడు. అరగంట అయిపోయింది కానీ ఇంకా రాలేదు. ఈ దారి తప్పి ఎటు వెళ్ళిపోయాడో ఏంటో. ఇప్పుడు ఈ అడవిలో చింపుతో పాటు ఈ బంటిని కూడా వెతకాలి. రోజీ, ఏంటి రోజీ? అది అబ్బా ఏంటి నీ గోల? ఏంటో చెప్పు. ఈ అడవిలో యానిమల్స్ ఉంటాయంటావా? ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదా? అయినా ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే ఆ పోలీసు ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నాడు కదా, ఎందుకు అలా అన్నాడా అని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ చింపు మాయమయ్యాడు, ఇప్పుడు బంటి. వాడిని వెతుకుతూ మనం తప్పిపోయాం. టింపు ఎక్కడ ఉన్నాడో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఆ పోలీసోడు వచ్చేదాకా ఆగుదామన్నా. ఇప్పుడు చూడు, అందరం తప్పిపోయాం. ఇదంతా ఆ బంటిగాడి వల్లే. ఎక్కడ సచ్చాడో ఏంటో. కొంప తీసి ఆ బంటిని ఏదైనా ఎలుగు బంటి పట్టుకెళ్ళిపోయిందేమో. అర్జెంట్ ఆపుకోలేక పక్కకి వచ్చాను. పోనీ కొద్దిగా దూరం వెళ్ళా బాగుండేది. గోల్స్ ఉన్నానని సిగ్గుపడి చాలా దూరం వచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వామ్మో, ఈ అడవి ఏంటి ఇంత భయంకరంగా ఉంది? ఎవరక్కడ? నువ్వు ఓ బేర్ కదా? బేర్ అంటే తెలుగులో ఎలుగు బంటి. హలో, నా పేరు బంటి, నీ పేరు ఎలుగు బంటి. బాగుంది కదా? నా పేరు నీ పేరు ఒకేలాగా ఉన్నాయి, ఒక్క ఎలుగు తప్ప. హే ఎలుగు బంటి, నువ్వు మా ఫ్రెండ్స్ని చూసావా? నాకు ఒంటరిగా ఉంటే భయంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు తోడుంటావా? ఇద్దరం కలిసి మా ఫ్రెండ్స్ని వెతుకుదాం. ఇంక ఇష్టం లేదు అనుకుంటాలే. సరే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి వెతుక్కుంటా. అమ్మ బాబాయ్, ఈ మూడు బాగున్నప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బాయ్ బంటి. సారీ, బాయ్ ఎలుగు బంటి. చింపు, oh my gosh! చింపు, oh my gosh! చింపు, oh my gosh! చింపుని ఖచ్చితంగా హోమ గోస్ట్ కాపాడే ఉంటుంది. కానీ ఇంతవరకు నా దగ్గరికి రారేంటి? ఈ బంటి వాళ్ళు కూడా తప్పిపోయారు. ఏ డియర్, మన చింపుని గాని హోమ గోస్ట్ని గాని చూసావా? నేను చింపు బెస్ట్ ఫ్రెండ్స్. నేను చింపు, రోజీ, బంటి, బిందు అందరం స్కూల్లో కలిసి ఉండేవాళ్ళం. స్కూల్లో క్లాస్ వర్క్, హోంవర్క్, ఇంకా ఆడుకోవడం, ఆ
చూసారా మన టెంపు బాధ? అనవసరంగా ట్రిప్ అని గ్రిప్ అని ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు అడవిలో తప్పిపోయి బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రిప్పులు ట్రెక్కింగ్లు అంటూ వెళ్ళి ఇరుక్కుపోయే కష్టాలు పడకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. అందరితో టైం స్పెండ్ చేయండి. బోరు కొడితే మీ పెద్దవాళ్ళతో కలిసి బయటకు వెళ్ళండి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. ఇంటికి వచ్చాక హోంవర్క్ రాసుకోవాలి. కాసేపు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. అంతే. ఓకేనా పిల్లలు? ఇంక నీతో చెప్పింది చాలే గాని పద టెంపోని మా ఫ్రెండ్స్ అందరిని వెతుకుదాం. వీళ్ళ మాత్రం తయారవకండి. పదరా బాబు, వెళ్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.